ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణ పట్టణంలోని స్థానిక 11వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని, అందులో విద్యార్థులు కూడా చదువుతున్నారని, ఇక మిగతా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు మరియు స్టేట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 11వ వార్డులో కోటి సంతకాల భాగంలో ఈరోజు వార్డులో తిరగడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళి కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా ఈరోజు ప్రైవేటీకరణ ఆపడానికి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని ఒక ఉద్దేశంతో ఈరోజు కోటి సంతకాల్లో భాగంగా ఈరోజు వార్డులో తిరగడం జరిగింది. దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది రాష్ట్రానికి. కానీ అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి, అడ్మిషన్లు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా 60 పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 12 మెడికల్ కాలేజీలు ఇంకా నిర్మాణం కాలేదు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 60-70% పూర్తయిన 12 మెడికల్ కాలేజీలను కూడా పట్టించిన పరిస్థితి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం. అందులో కర్నూలు జిల్లాలో మనకు కూడా ఆదోని దగ్గర ఆరేకల్ వద్ద ఒక మెడికల్ కాలేజ్, మనకు వెనుకబడిన రాయలసీమలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు మనకు ఆదోని దగ్గర ఆరేకల్ వద్ద రావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజు నిర్మాణం కూడా దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంతో ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఉండడం జరిగింది. అందులో దాదాపు 60-70% మెడికల్ కాలేజ్ పూర్తయింది. అలాగే మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కూడా దాదాపు అది కూడా 30-40% పూర్తయింది. ఒక 5,000 కోట్లు రాష్ట్రమంతా 12 మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం కేటాయిస్తే ఆ 12 మెడికల్ కాలేజీలు పూర్తయి ఈరోజు గవర్నమెంటే నడిపే పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ప్రైవేటీకరణకి ముందు పోతూ అలాగే టెండర్లు కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఇది మనం ఏ విధంగా ఆపాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డుల్లో క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళి కోటి సంతకాల భాగంగా అందరికి సంతకాలు చేపిస్తూ ప్రజల మద్దతు తెలుసుకొని ఆ యొక్క పుస్తకాలను ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీరెడ్డి గారికి ఇస్తాం. అక్కడి నుండి కర్నూలుకి వెళ్తాయి. కర్నూలు నుండి మన తాడేపల్లి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల బుక్కులను తీసుకొని మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ ఆపేదానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.